బ్రేక్ వెళ్తే బ్యాక్ వెళ్ళిపోతుంది కదా, బ్రేక్ గట్టిగా ప్రెస్ చేస్తారు, చాలా గట్టిగా. ఎంత గట్టిగా అంటే వాళ్ళు టెన్షన్ ఫీల్ అయ్యి గట్టిగా ప్రెస్ చేస్తారు, అయ్యో వెనక్కి వెళ్ళిపోతుంది కదా అని. బ్రేక్ కానీ గట్టిగా ప్రెస్ చేస్తారంటే ఇప్పుడు హాఫ్ క్లచ్ రిలీజ్ చేసినప్పుడు మూమెంట్ ఎక్కడ స్టార్ట్ అవుతుందో క్లియర్ వైబ్రేషన్ మీకు ఫీల్ రాదు. హాయ్ ఫ్రెండ్స్, మోహన్ రైజన్కి స్వాగతం. చాలామందికి యాక్సిలేటర్ బ్రేకు క్లచ్ దగ్గర మాత్రమే చాలా డౌట్ఫుల్గా ఉంటుంది, ఎస్పెషల్లీ లెర్నర్స్కి. ఏంటి ఆ డౌట్ అంటే, యాక్సిలేటర్ ఇచ్చేటప్పుడు ఎక్కువ అయిపోవడం లేదంటే తక్కువ అయిపోవడం, అంటే ఇలా జరుకొస్తూ ఇవ్వడం, ఎంతో కొంత స్లో కావాలని బ్రేక్ అప్లై చేస్తారు, కానీ ఆ బ్రేక్ అనేది ఎక్కువ అప్లై అయిపోవడం వల్ల ఫుల్ స్టాప్ అయిపోవడం కానీ, లేదంటే ఆ స్పీడ్ బ్రేకర్ దగ్గర ఆగకుండా క్రాస్ అయిపోయి బంప్ రావడం కానీ జరుగుతూ ఉంటుంది. అంటే ఎనర్జీ లెవెల్స్ అర్థం కాదనమాట, ఎంత ప్రెస్ చేస్తే ఎంత ఆగుతుంది. తర్వాత క్లచ్ కూడా మీకు తెలిసిందే, క్లచ్ రిలీజ్ చేసినప్పుడు మనం కొంచెం రిలీజ్ చేయాలనుకుంటాం, కానీ అది ఎక్కువ రిలీజ్ అయిపోయి ఆగిపోతూ ఉంటుంది. సో ఈ మూడింటిని ఏ విధంగా ఆపరేట్ చేస్తే క్లియర్గా ఆపరేట్ చేయగలరు. తర్వాత ఎక్కువ పెద్ద మిస్టేక్ ఏంటంటే, లెర్నర్స్ నేర్చుకునేటప్పుడు యాక్సిలేటర్ బదులు బ్రేక్ బదులు యాక్సిలేటర్ ప్రెస్ అయిపోయి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. వాళ్ళకి అలవాటు అయ్యే వరకు చిన్న ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. సో యాక్సిలేటర్ బదులు బ్రేక్ బదులు యాక్సిలేటర్ ఎందుకు ప్రెస్ చేస్తారో, ఏ విధంగా ఆ మిస్టేక్ జరుగుతుంది, ఎలా చేయాలి, ఆ మిస్టేక్ జరగకుండా ఉండాలంటే ఏ విధంగా మనం ఆపరేటింగ్ నేర్చుకోవాలి, ఇవన్నీ ఈ వీడియోలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. యాక్సిలేటర్ బ్రేకు క్లచ్ మీద చాలామంది ఏంటంటే చెప్పులతో చేస్తారు, కొంతమంది షూస్తో చేస్తారు, కొంతమంది బేర్ ఫుట్తో చేస్తారు. కానీ మనం నార్మల్గా అయితే మనము ఎక్కువగా చెప్పులతో అలవాటు చేసుకుంటాం, అంటే షూస్తో కానీ చెప్పులతో కానీ అలవాటు చేసుకుంటాం. అంటే ఫ్యూచర్లో ఒకవేళ చెప్పులు వేసుకున్నా సరే మనకి ఇబ్బందిగా ఉండదు, చెప్పులతో కానీ షూస్తో కానీ ఈజీగా చేసేయచ్చని నార్మల్గా మనం చెప్పులతో కానీ షూస్తో కానీ అలవాటు చేసుకుంటూ ఉంటాం డ్రైవింగ్. ఒకవేళ చెప్పులతో కానీ షూస్తో కానీ, అంటే బెల్ట్ చెప్పులు, అంటే మరి స్లిప్పర్స్ అయితే స్లిప్పర్స్తో అవ్వదు, ఎందుకంటే సైడ్ జరిగిపోతుంటాయి. స్లిప్పర్స్తో అయితే మీరు డ్రైవింగ్ ఎప్పుడు చేయొద్దు. బెల్ట్ చెప్పులు కానీ, ఇప్పుడు నేను వేసుకున్నాను కదా, ఇలాంటి బెల్ట్ చెప్పులు కానీ లేదంటే షూస్ కానీ అయితే కంఫర్టబుల్గా ఉంటాయి డ్రైవింగ్కి. అవి వేసేటప్పుడు ఒకవేళ మీకు ఎనర్జీ లెవెల్స్, యాక్సిలేటర్ బ్రేకు క్లచ్ అప్లై చేసేటప్పుడు వాటి ఎనర్జీ లెవెల్స్ మీకు అర్థం కావట్లేదు అంటే ఖచ్చితంగా మీరు వాటిని తీసేయాలి. షూస్ కానీ చెప్పులు కానీ ఏవైతే అవి వాటిని తీసి మాత్రమే డ్రైవ్ చేయండి. ఇంకా అవి ఇబ్బందిగా ఉన్నా సరే వాటిని కంటిన్యూ చేస్తే మీకు పర్ఫెక్షన్ లేట్ అవుతుంది. పర్ఫెక్షన్ వచ్చేలోపు కొన్ని మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. మిస్టేక్ జరిగిన తర్వాత మీరు జాగ్రత్త పడే కంటే మిస్టేక్ జరగకుండా చూసుకోవడమే మంచిది. సపోజ్ మన ముందు సిచ్యువేషన్స్ బట్టి మనం రియాక్ట్ అవుతూ ఉండాలి, అంటే స్లోగా కాదు, ఇమీడియట్ రియాక్ట్ అవుతూ ఉండాలి. సపోజ్ మనకి స్పీడ్ బ్రేకర్ దగ్గరలో కనిపిస్తుంది, కొంత దూరంలో కనిపిస్తుంది అనుకోండి, ఆ స్పీడ్ బ్రేకర్ దగ్గర వరకు వెళ్ళిన వరకు మనం యాక్సిలేటర్ ఇచ్చుకుంటూ ఉంటే మనం అక్కడ కంట్రోల్ చేయలేం, దాన్ని బంప్ వచ్చేస్తుంది. సో ముందుగానే మనం ఓకే స్పీడ్ బ్రేకర్ వస్తుంది, యాక్సిలేటర్ తగ్గిస్తాను, లైట్గా బ్రేక్ అప్లై చేస్తాను, లేదంటే డౌన్ అయితే స్పీడ్ బ్రేకర్ వస్తుంది, యాక్సిలేటర్ తగ్గిస్తాను, క్లచ్ పట్టుకుని బ్రేక్ వేస్తాను. అంటే స్మూత్ క్రాసింగ్ కోసం క్లచ్ బ్రేక్ వేయడమే కరెక్ట్. డైరెక్ట్ బ్రేక్ వేసినా మనం కొంత స్లో చేయలేం, అంటే ఇమీడియట్గా ఎక్కువ స్లో డౌన్ చేయలేం, ఎందుకంటే ఇంజిన్ మీద లోడ్ పడిపోయి ఆగిపోతుంది కాబట్టి. సో ముందుగానే మనం ప్రిపేర్ అవుతూ దానికోసం స్మూత్ క్రాస్ చేయడానికి ట్రై చేయాలి. తర్వాత యాక్సిలేటర్ ఇచ్చేటప్పుడు ఓకే నేను యాక్సిలేటర్ ఇస్తాను అని కొన్ని సెకండ్స్ ప్రిపేర్ అవుతూ నెమ్మదిగా అప్లై చేయడమే కరెక్ట్. ఒకేసారి కలిగి అప్లై చేసామంటే జుమ్ అని ఒకేసారి అది దూకినట్టు ఇమీడియట్ పికప్ స్టార్ట్ అయిపోద్ది. ఫస్ట్ గేర్లో అయితే ఇమీడియట్గా స్టార్ట్ అవ్వడం, యాక్సిలేటర్ తగ్గించి చేస్తే ఇమీడియట్గా వెనక్కి లాగేయడం జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా తర్వాత బ్రేక్ వేసేటప్పుడు కూడా మనము కొన్ని మైక్రో సెకండ్స్ ఆలోచిస్తూ లైట్గా అప్లై చేస్తూ ఉండాలి. యాక్సిలేటర్ మీద టక్కుమని ఇక్కడికి వచ్చి టక్కుమని బ్రేక్ అప్లై చేసామంటే ఇలాగ ఊగినట్టు లోపల ఉన్న వాళ్ళకి ఎఫెక్ట్ వస్తుంది. సో ప్రతిదీ మీరు అప్లై చేసిన ప్రతిదీ మీరు దాన్ని ఫీల్ అవుతూ అప్లై చేయాలి. యాక్సిలేటర్ కానీ బ్రేక్ కానీ క్లచ్ కూడా రిలీజ్ చేసేటప్పుడు మీరు ఫీల్ అవుతూ ఓకే నేను ఎంత రిలీజ్ చేశాను, ఇంకా ఏ యాక్షన్ రాలేదని మళ్ళీ కొన్ని సెకండ్ల మధ్యలో ఆగి కొంచెం రిలీజ్ చేస్తాను అని ఈ విధంగా ప్రిపేర్ అవుతూ రిలీజ్ చేశారంటే క్లచ్ కూడా రిలీజ్ చేసేటప్పుడు మీకు ఏ విధమైన జర్క్స్ కానీ లేదంటే ఇంజిన్ ఆగిపోవడాలు కానీ అలాంటివి ఏమి జరగవు. సో మీరు క్లచ్ రిలీజ్ చేసినప్పుడు కూడా మీకు తెలుస్తూ రిలీజ్ చేయండి, ఓకే నేను ఎంత రిలీజ్ చేశాను, ఇంకా ఇంత బ్యాలెన్స్ ఉంది, ఇంకా ఎంత రిలీజ్ చేయాలి అని మీరు దాన్ని ప్రిపేర్ అవుతూ రిలీజ్ చేయండి. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ విషయం చెప్తున్నాను. చాలామంది లెర్నర్స్ వాళ్ళకి పెర్ఫెక్షన్ వచ్చే ముందు ఏదో ఒక మిస్టేక్ జరుగుతూనే ఉంటుంది. అంటే చాలామంది చెప్పేది ఏంటంటే మిస్టేక్ జరిగితేనే మనకు పెర్ఫెక్షన్ వస్తుంది అనుకుంటారు. కానీ ఆ మిస్టేక్ కూడా, ఆ చిన్న మిస్టేక్ కూడా జరగకుండా ఉండాలంటే మీరు
ప్రాక్టీస్ చేసేటప్పుడు మీరు వెహికల్ నేర్చుకునేటప్పుడు మీ లెగ్ పొజిషన్ అనేది క్లియర్గా ఉండాలి. క్లియర్గా అంటే చాలా క్లియర్గా ఉండాలి. ఎలా అంటే మీ లెగ్ పొజిషన్, మీ రైట్ లెగ్ యాక్సిలేటర్ మీద, మీ లెఫ్ట్ లెగ్ క్లచ్ మీద ఉండాలి. యాక్సిలేటర్ మీద, క్లచ్ మీద ఈ పొజిషన్లో ఉండాలి. చూడండి నేను ఎలా ఉన్నానో ఇలా ఉండాలి. తర్వాత ఎక్కడైనా బండి ఆపాలన్నా స్లో చేయాలన్నా సరే అప్పుడు బ్రేక్ మీదకి రావాలి, తర్వాత యాక్సిలేటర్ మీదకి వెళ్ళిపోవాలి. ఇలాగే ఎవరైనా అడ్డం వచ్చినా ముందు ఏదైనా డిస్టర్బెన్స్ ఉందంటేనే బ్రేక్ మీదకి రావాలి, తర్వాత యాక్సిలేటర్ మీదే పెట్టుకోవాలి. చాలామంది లెర్నర్స్ ఏం చేస్తారంటే అడ్వాన్స్డ్గా, అంటే ముందు ఏ విధమైన డిస్టర్బెన్స్ లేకపోయినా జరగకపోయినా సేఫ్టీగా ఉంటుంది కదా, ముందు జాగ్రత్తగా ఉంటుంది కదా అని వాళ్ళు ఏం చేస్తారంటే బ్రేక్ మీద ఇలా కంటిన్యూ లెగ్ పెట్టుకొని బండి మోగుతూనే ఉంటుంది. అంటే క్లచ్ రిలీజ్లో ఉంటే రోడ్ నార్మల్గా ఉన్నా కొంచెం డౌన్ ఉన్నా వెహికల్ కంటిన్యూ వెళ్తూ ఉంటుంది కదా, వెళ్తున్నప్పుడు ముందు జాగ్రత్త కోసమని బ్రేక్ మీద ఇలా లెగ్ పెట్టుకుంటూ ఉంటారు. చాలా ఇంపార్టెంట్ పాయింట్. ముందు జాగ్రత్త కోసం మీరు బ్రేక్ మీద లెగ్ ఇలా పెట్టుకుంటూ ఉంటే ఆ చేంజింగ్ అనేది అలవాటు అవ్వదు. మీ రైట్ లెగ్ ఎప్పుడైనా యాక్సిలేటర్ మీద నుంచి బ్రేక్ మీదకే రావాలి. ఇప్పుడు ఇలా పెట్టుకొని కంటిన్యూ ఇలా పెట్టుకొని బండి అలా నడుస్తూ ఉందనుకోండి, అంటే లెర్నింగ్లో ఏం చేస్తాం, స్లో మూమెంట్సే కదా, చిన్నగా కదా వెళ్తుంది బండి. యాక్సిలేటర్ అవసరం లేకుండానే కొన్ని కిలోమీటర్స్ రన్ చేస్తూనే ఉంటాం క్లచ్ రిలీజ్లో ఉంటూ. సో అలాంటప్పుడు చాలామంది బ్రేక్ అలవాటు చేసుకుంటూ ఉంటారు, బ్రేక్ మీద కాలు పెట్టుకోవడం. సో కొన్నిసార్లు ఇన్స్ట్రక్టర్ యాక్సిలేటర్ ఇవ్వండి అనేటప్పుడు యాక్సిలేటర్ ఇస్తూ ఉంటారు కదా, ఎవరైనా అడ్డం వచ్చారంటే కొంచెం స్లో చేయండి, బ్రేక్ అప్లై చేయండి అంటే అప్పుడు ఒకవేళ ఇంక ఇన్స్ట్రక్టర్ చెప్పక ముందే మళ్ళీ బ్రేక్ మీదకి లెగ్ రాదు, యాక్సిలేటర్ మళ్ళీ ప్రెస్ అయిపోతుంది. ఎందుకు అలా జరుగుతుందంటే మీరు బ్రేక్ మీద కంటిన్యూ లెగ్ పెట్టడం అలవాటు, బ్రేక్ మీదే పెట్టడం అలవాటు కాబట్టి యాక్సిలేటర్ ప్రెస్ చేసినప్పుడు కూడా ఎవరైనా అడ్డం వస్తే మళ్ళీ యాక్సిలేటర్ ప్రెస్ అయిపోతుంది. అర్థమైందా? సో మీ రైట్ లెగ్ ఎప్పుడు యాక్సిలేటర్ మీదే ఉండాలి. ఎందుకంటే యాక్సిలేటర్ అప్లయింగ్ కాన్స్టెంట్గా కంటిన్యూ ఉంటుంది. బ్రేక్ మనకి ఎప్పుడు అవసరం ఉంటుంది, చాలా రేరు. 60% సిచ్యువేషన్స్ స్లో చేసేటప్పుడు యాక్సిలేటర్ తగ్గిస్తే సరిపోతుంది. చాలా రేర్గా మనం బ్రేక్ అప్లై చేస్తూ ఉంటాం. ఒకసారి అండర్స్టాండ్ చేసుకోండి. ఎవరైనా ముందు అడ్డం ఉన్నారంటే యాక్సిలేటర్ తగ్గించామంటే చాలు, వాళ్ళ టైమింగ్ మారిపోతుంది, మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళే టైమింగ్ మారిపోతుంది, బ్రేక్ అవసరం ఉండదు. అర్థమైందా? ఇమ్మీడియట్గా బ్రేక్ మీదకి వచ్చేయడం, లేదంటే గాబరాగా యాక్సిలేటర్ ఇస్తున్నప్పుడు ఎవరైనా అడ్డం ఇస్తే మళ్ళీ యాక్సిలేటర్ ప్రెస్ చేసేయడం, అలాంటి థాట్స్ రాకుండా మీరు కంట్రోల్ చేసుకుంటూ ఉండండి లోపల. సో మీరు మీ లెర్నింగ్ చాలా ఈజీగా ఉంటుంది. చూడండి ఇప్పుడు ప్రాక్టీస్లో నేను చెప్తాను, నేను ఇప్పుడు డ్రైవ్ చేస్తూ చెప్తుంటాను ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం ముందుకు వెళ్తున్నాం. ఇప్పుడు నేను ఫుల్ క్లచ్ పట్టుకొని ఫస్ట్ గేర్ వేసాను. ఇప్పుడు చూడండి మన ముందు ఒక స్పీడ్ బ్రేకర్ ఉంది దగ్గరలో, మన ముందు లెఫ్ట్లో ఒక ఆరెంజ్ కలర్ కార్ బ్రిజా ఆగింది కదా. సో ఇప్పుడు నేను రైట్ తీసుకుంటున్నాను. ఇప్పుడు లెర్నర్ ఏం చేస్తాడంటే భయంతో రైట్ లెగ్ ఇలా పెడతాడు, క్లచ్ నెమ్మదిగా రిలీజ్ చేస్తాడు. ఇదే వాళ్ళ డ్రైవింగ్ ఇలాగే ఉంటుంది. ఇలా చేశారంటే అసలు లెగ్ చేంజింగ్ అలవాటు అవుతుంది, బండి వెళ్తుంది, క్లచ్ రిలీజ్ చేశాను కాబట్టి వెళ్తుంది. వాళ్ళ రైట్ లెగ్ బ్రేక్ మీద ఉంది అంటే సేఫ్ సైడ్, ఎవరైనా అడ్డం వస్తే బ్రేక్ అప్లై చేసేస్తాను అని. ఈ విధంగా మీరు కానీ అలవాటు చేశారంటే మీ లెగ్ చేంజింగ్ అలవాటు అవ్వదు. ఖచ్చితంగా రైట్ లెగ్ ట్యూన్ అవ్వదు, యాక్సిలేటర్కి బ్రేక్కి ట్యూన్ అవ్వదు, భయంతోనే ఉంటారు. అది ఖచ్చితంగా మళ్ళీ ఎవరైనా అడ్డం వస్తే యాక్సిలేటర్ ఇచ్చినప్పుడు బై మిస్టేక్ ఎవరైనా యాక్సిలేటర్ ఇస్తున్నప్పుడు ఎవరైనా అడ్డం వచ్చిందంటే మళ్ళీ యాక్సిలేటర్ ప్రెస్ అయిపోతుంది. యాక్సిలేటర్ ప్రెస్ అయిందంటే స్పీడ్ పెరుగుతుంది, హిట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో మీరు ఎప్పుడు కూడా ఇలా పెట్టుకోవద్దు, బండి వెళ్తుంది కదా సేఫ్ సైడ్ కదా అని ఇలా పెట్టుకొని బండిని రన్ చేయొద్దు. మీ రైట్ లెగ్ యాక్సిలేటర్ మీదే ఉంటుంది, కాన్స్టెంట్గా యాక్సిలేటర్ అప్లై చేస్తూ ఉంటారు. స్లో కావాలంటే యాక్సిలేటర్ తగ్గించారంటే స్లో అయిపోతుంది వెహికల్. ఓకే, మళ్ళీ ఇంకా స్లో కావాలంటే బ్రేక్ మీదకి వస్తారు, అంతే తప్ప అడ్వాన్స్గా మీరు బ్రేక్ మీద పెట్టుకొని డ్రైవ్ చేయకూడదు. తర్వాత నేను గేర్ వేస్తున్నాను, సెకండ్ గేర్. ఓకే, ఈ విధంగా డ్రైవ్ చేయొచ్చు. ఇప్పుడు క్లచ్ రిలీజ్ చేస్తున్నాను. తర్వాత ఏంటంటే యాక్సిలేటర్ ఇచ్చేటప్పుడు కొన్ని సెకండ్స్ గ్యాప్ ఇస్తూ ఉండాలి. మీరు ఇచ్చింది ఒకేసారి ఇలా ప్రెస్ చేస్తారంటే జుమ్ అని వెళ్ళిపోవడం, మళ్ళీ అయ్యో స్పీడ్ అయిపోయింది కదా ఇలా వదిలేస్తే మళ్ళీ జరుకు రావడం జరుగుతుంటుంది. అలా కాకుండా చిన్నగా ఓకే నేను లైట్గా అప్లై చేస్తాను అని తెలుస్తూ ఉంటుంది. తర్వాత బ్రేక్, మనకి స్పీడ్ బ్రేకర్ అక్కడ ఉంది చూడండి. ఇప్పుడు నేను స్పీడ్ బ్రేకర్ దగ్గర మెయింటైన్ చేస్తాను. ఇప్పుడు ఈ స్పీడ్ బ్రేకర్ అక్కడ ఉంది కొంత దూరంలో. ఇప్పుడు నేను యాక్సిలేటర్ తగ్గించాను, లైట్గా కొంచెం బ్రేక్ అప్లై చేస్తున్నాను.
ఓకే బ్రేక్ పని అయిపోయింది, మళ్ళీ యాక్సిలేటర్ మీదకి వెళ్ళిపోయాను, అది క్రాస్ అవుతుంది స్మూత్గా. మళ్ళీ ఇప్పుడు యాక్సిలేటర్ అది క్రాస్ అయిపోయిన తర్వాత యాక్సిలేటర్ నేను మళ్ళీ ప్రిపేర్ అయ్యాను, యాక్సిలేటర్ ఇస్తున్నాను, యాక్సిలేటర్ స్పీడ్గా ఇస్తున్నాను ఇలా. అంతేగాని స్పీడ్ బ్రేకర్ దగ్గరకు వచ్చిన వరకు మనం ఏం చేయకుండా దాని దగ్గరకు వచ్చి ఎక్కువ బ్రేక్ అప్లై చేస్తామనుకోండి, అప్పుడు ఇంకా బండి ఫుల్ స్టాప్ అయిపోవడం కానీ, లేదంటే అది స్పీడ్ బ్రేకర్ ఎక్కినంత స్పీడ్ మనం ఉంచకుండా ఎక్కువ స్లో అయిపోవడం కానీ జరుగుతుంది. సో అలాంటప్పుడు మనం అనుకున్నంతగా అంటే మనం ఏ విధంగా చేయాలనుకుంటామో ఆ విధంగా జరగకుండా వేరే విధంగా జరుగుతుంది. సో ఆ విధంగా. తర్వాత ఇంకోటి ఏంటంటే అప్ మూమెంట్ చేసేటప్పుడు చూడండి, ఇక్కడ ఆపాను కదా, అప్ మూమెంట్ చేసేటప్పుడు చాలామంది ఏం చేస్తారంటే అప్ మూమెంట్ చేసేటప్పుడు చాలామంది ఏం చేస్తారంటే క్లచ్ పట్టుకుని బ్రేక్ వేస్తాం కదా. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే లెర్నర్స్ బ్రేక్ వెళ్తే బ్యాక్ వెళ్ళిపోతుంది కదా, బ్రేక్ గట్టిగా ప్రెస్ చేస్తారు, చాలా గట్టిగా. అంత గట్టిగా అంటే వాళ్ళు టెన్షన్ ఫీల్ అయ్యి గట్టిగా ప్రెస్ చేస్తారు, అయ్యో వెనక్కి వెళ్ళిపోతుంది కదా అని. బ్రేక్ కానీ గట్టిగా ప్రెస్ చేస్తారంటే ఇప్పుడు హాఫ్ క్లచ్ రిలీజ్ చేసినప్పుడు మూమెంట్ ఎక్కడ స్టార్ట్ అవుతుందో క్లియర్ వైబ్రేషన్ మీకు ఫీల్ రాదు. అర్థమైందా? ఇప్పుడు ఇలా రిలీజ్ చేస్తారు వైబ్రేషన్ కోసం, ఇలా రిలీజ్ చేస్తుంటారు, అంటే అది ఎక్కడ మూమెంట్ స్టార్ట్ అవుతుందో ఆ వైబ్రేషన్ అనేది రాదు. ఎందుకంటే బ్రేక్ గట్టిగా అప్లై అవ్వడం వల్ల వీల్స్ అన్నీ బాగా ఫుల్ స్ట్రక్ అవ్వడం వల్ల మూమెంట్ ఎక్కడ స్టార్ట్ అవుతుందో ఆ కదలిక అనేది మనకు తెలియదు. సో మీరు ఎప్పుడైనా బ్రేక్ వేసేటప్పుడు ఎంత అంటే చాలా లైట్గా జస్ట్ వెనక్కి వెళ్ళకుండా ఆపాలి. చూడండి, నేను లైట్గా ఒక 1/2 kg వెయిట్ వేసాను బ్రేక్ పెడల్ మీద. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, 1/2 kg అంటే ఎలా కాలిక్యులేట్ చేయాలంటే నాకు దగ్గర ఆన్సర్ లేదు. లైట్ అప్లై చేశాను, లైట్ అప్లై చేసిన తర్వాత ఇప్పుడు క్లచ్ రిలీజ్ చేసినప్పుడు మనకి చాలా క్లియర్గా చూసారా, అది ఆటోమేటిక్గా ముందుకు వెళ్ళడం మూమెంట్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు బ్రేక్ మీద కాల్ తీసాను, అది ఆటోమేటిక్గా ముందుకి ఎలా వెళ్తుందంటే నేను బ్రేక్ అప్లైయింగ్ చాలా లైట్గా అప్లై చేశాను, చాలా తక్కువ అప్లై చేయడం వల్ల అది మనకి తెలిసిందనమాట. ఇప్పుడు పూర్తి కంప్లీట్ రిలీజ్ చేస్తాను క్లచ్. అంతేగాని టెన్షన్ ఫీల్ అయ్యి బ్రేక్ గట్టిగా ప్రెస్ చేస్తారంటే క్లచ్ రిలీజ్ చేసినప్పుడు ఎక్కడ మూమెంట్ స్టార్ట్ అవుతుందో తెలియదు, ఇంకొంచెం రిలీజ్ చేస్తే ఇంజిన్ ఆగిపోతుంది. మీరు కార్ డ్రైవింగ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు మాత్రం వ్యూ అంతా మీ ఆధ్వర్యంలోనే ఉండాలి. రేర్ వ్యూ, ఫ్రంట్ వ్యూ మొత్తం మీరు చూస్తూనే ఉండాలి. ఏదైనా ఓవర్టేక్ చేసేటప్పుడు సడన్గా ఫీల్ కాకూడదు. మీకు సడన్ ఫీల్ రాకుండా ఉండాలంటే వాళ్ళు ఓవర్టేక్ చేస్తున్నారు అని మీరు ముందే అబ్జర్వేషన్లో ఉండాలి. అంటే అప్పుడు వాళ్ళు ఎంత స్పీడ్గా మీ రైట్ సైడ్ నుంచి ఓవర్టేక్ చేసినా మీకు సడన్ ఫీల్ రాదు. చాలామంది లెఫ్ట్ సైడ్ నుంచి 2 వీలర్స్ ఓవర్టేక్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు కూడా అరే ఏంటి ఇలా వచ్చేసారా అని అనిపించకుండా మీకు ఉండాలంటే ఆల్రెడీ వాళ్ళు లెఫ్ట్ నుంచి ఓవర్టేక్ చేస్తున్నారు అని మీరు లెఫ్ట్ మిర్రర్లో అబ్జర్వ్ చేశారంటే చాలు. వాళ్ళు ఒకవేళ ఓవర్టేక్ చేసినా మీరు కొత్తగా ఫీల్ అవ్వరు, ఓకే వీళ్ళు ఓవర్టేక్ చేస్తున్నారు అని మీకు తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.